హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మునగాకు శనగపప్పు ఫ్రై చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 500 గ్రాముల మునగాకును తీసుకుందాం. జార్ తీసుకుని 100 గ్రాముల కొబ్బరి, 8 లేదా 10 వెల్లుల్లి రెమ్మలు, కారము 2 స్పూన్లు, ఉప్పు తగినంత జార్లోకి వేసి గ్రైండ్ చేద్దాం. ఈ విధముగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని పక్కన పెట్టండి. తర్వాత 200 గ్రాముల శనగపప్పును తీసుకుందాం. శనగపప్పును కుక్కర్లో వేసి సరిపడ వాటర్ వేసి మూత వేయండి. 2 విజిల్స్ తర్వాత మూత తీయండి. ఇలా ఉడికిన పప్పును పక్కన పెట్టుకోండి. తర్వాత మునగాకును తీసుకొని నీళ్ళలో కడగండి. కడిగిన తర్వాత సరిపడు నీళ్లు పోసి మునగాకును ఉడికించండి. ఇలా మెత్తగా ఉడికించండి. ఇలా ఉడికించిన తర్వాత మునగాకు నుంచి నీళ్లను వేరు చేసి పక్కన పెట్టుకుందాం. 2 ఉల్లిగడ్డలను తీసుకొని సన్నగా తరుముకుందాం. పసుపు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు తీసుకుందాం. ప్యాన్లోకి 2 లేక 3 స్పూన్ల నూనె వేసుకుందాం. స్పూను జీలకర్ర, ఆవాలు నూనెలోకి వేయండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకోండి. ఈ విధముగా కలియ తిప్పండి. 2 వట్టి మిరపకాయలను తుంచి నూనెలోకి వేయండి. కట్ చేసిన ఉల్లిపాయలను ఇందులోకి వేయండి. బాగా కలియ తిప్పండి. 1 స్పూను పసుపు వేయండి. ఇంతకుముందు గ్రైండ్ చేసిన పొడిని ఇందులోకి వేయండి. ఈ పొడిని బాగా కలపండి. ఈ విధముగా కలపండి. ఈ విధముగా వేయించిన తర్వాత ఉడికించిన పప్పును ఇందులోకి వేయండి. అలాగే మునగాకును కూడా వేయండి. ఈ విధముగా బాగా కలియ తిప్పండి. చూసారా ఫ్రెండ్స్, మునగాకు శనగపప్పు ఫ్రై రెడీ. ఫ్రెండ్స్, మునగాకు తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.